హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మీనాక్షి. అసలు మీనాక్షి 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 ఈ పేరుకైతే ఒక మంచి, ఇప్పుడు లేటెస్ట్గా అయితే యూట్యూబ్ మొత్తం అంతా ఈ పేరు అయితే ట్రెండ్ అయిపోతుంది. అది ఎందుకా ఏంటా అని మీ అందరికీ తెలిసిందే. మనం మన ఛానల్లో చాలా వీడియోస్ గురించి అయితే చెప్పుకున్నాం అండ్ చెప్పుకోబోతున్నాం. ఈ వీడియో ఎందుకు అని అంటే టైటిల్లో చూసారు కదా. ఎస్, మీరు కరెక్టే. సీజన్ 2 ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, సీజన్ 2 ఉందా లేదా అన్న దాని గురించి అయితే ఈ వీడియో డిస్కస్ చేస్తుంది. ఓకేనా, కంప్లీట్గా వాచ్ చేయండి. మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఏమేమి పాయింట్స్లో సీజన్ 2 రాబోతుంది అన్న దాని గురించి కూడా ఉంది. ఎందుకు రాబోతుంది, ఒకవేళ వస్తే ఏమేమి అవ్వబోతాయి, ఉంటే ఒకవేళ స్క్రిప్ట్ ఎలా ఉండకపోతుంది అన్న దాని గురించి, ఇవన్నీ చాలా అంటే చాలా మీ మైండ్లో ఉన్న డౌట్స్ అన్నీ ఈ వీడియోలో పెట్టి వీడియో అయితే చేస్తున్నా. మరి ఇప్పటికన్నా కన్ఫర్మ్ డేట్స్ అయితే కన్ఫర్మ్గా చెప్తున్నా కదా, మరి రిలీజ్ డేట్స్ చెప్తున్నా. అండ్ అదేవిధంగా సీజన్ 2 ఉందా లేదా అని కూడా చెప్తున్నా. మరి ఇప్పటికన్నా నమ్మకం వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ప్రతి వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ మీకు గివ్ అవే గురించి తెలియకపోతే లాస్ట్ వీడియో, అంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన వీడియో చూసి, లేదంటే ఐ కార్డ్స్లో పెడతా గివ్ అవే అని, ఆ వీడియోని క్లిక్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదనంటే లేదు. గివ్ అవే విన్నర్ని ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నాను అంటే అక్టోబర్ 17th అయితే అనౌన్స్ చేయబోతున్నా. అంటే 1 వీక్ ముందుగానే అనౌన్స్ చేస్తా. కానీ ఆ రోజైతే గిఫ్ట్స్ ఇచ్చి లైవ్లో ఇంటరాక్ట్ అవుతా. ఓకేనా, ఇదైతే మాత్రం మన ఛానల్ యొక్క ఎందుకు ఇలా చేస్తున్నామని అంటే అరౌండ్ 6 years అయిపోతుంది మనం ఛానల్ పెట్టి. అండ్ అదేవిధంగా మనకి 10K సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తున్నారు కాబట్టి, ఉన్నారు కాబట్టి, అందుకని నేనైతే ఈ విధంగా చేసి నా ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్తో ఉండాలనుకుంటున్నాను అండ్ చేస్తున్నా. ముందుగా ఇదంతా పక్కన పెట్టండి. ముందుగా అయితే నా పేరు మీనాక్షి ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 11 వరకు ఎలా అనిపించింది అని అంటే, నాకైతే సూపర్. ఫస్ట్ అయితే బాగా నచ్చలేదు, కానీ రాను రాను చాలా బాగా నచ్చింది గైస్. ఎందుకు అని అంటే చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 10 ఎపిసోడ్స్ ఒక ఫ్లోలో తీసుకెళ్ళిపోయాడు. ఓకేనా, ఒకటి అప్ ఉంటే ఒక డౌన్ అలా లేదు, ఫ్లో. దీని తర్వాత ఏం జరగబోతుంది, దీని తర్వాత ఏం జరగబోతుంది, దీని తర్వాత ఏంటి అన్నది క్లియర్ కట్గా మనకి యాంగ్జైటీ లెవెల్స్ అనేవి బాగా అయ్యేలాగా, హైప్ అయ్యేలాగా చేయడం అయితే బాగా చేశాడు. డైరెక్టర్ ఎవరైనా నాకు తెలియదు, కానీ రైటింగ్ ఎవరు రాశారో తెలీదు. ఒకవేళ రాసిన వాళ్ళకైతే మాత్రం రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నేను ఎప్పుడు చెప్తాను కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లేస్ ఎ క్లియర్ రోల్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ చరణ్ అండ్ సుష్మా వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా అదిరిపోయింది. సీజన్ 1 ఎంత బాగుందని అంటే సీజన్ 2 ఇంకెంత బాగుంటుంది కదా. మెయిన్గా మనకి సీజన్ 2లో ఏమేమి ఉండబోతున్నాయని అంటే, ఒకటి ఏంటంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. సుష్మా అండ్ చరణ్ ఇద్దరు పెళ్లి చేసుకోవడం అది జరుగుతుంది. అండ్ ఆఫీస్లో వేరే ఆఫీస్లో కానీ వేరే జాబ్స్ కానీ చేయడం అది జరుగుతుంది. హీరోయిన్ అయితే స్టార్టింగ్లో నచ్చలే, కానీ లేటర్ తర్వాత అయితే బాగా క్యూట్గా ఉండడం అని అర్థమైంది. మరి నేనైతే అలా ఫీల్ అవుతున్నాను. మరి మీలో ఎంతమంది అలా ఫీల్ అవుతున్నారో లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోస్ట్లీ కామెంట్ సెక్షన్ అనేది మీకు, మాట్లాడేదంతా నేను. ఓకేనా. అండ్ ఒకటి, ఎప్పుడు రిలీజ్ అవబోతుంది సీజన్ 2, ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉండొచ్చు అని చాలామంది క్వశ్చన్స్ అయితే రన్ అవుతున్నాయి కదా. ఈ వీడియోలో కంప్లీట్గా వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఫాదర్ క్యారెక్టరు, మావయ్య క్యారెక్టరు అండ్ మమ్మీ క్యారెక్టర్, ఇవైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి గైస్. ఎందుకంటే అప్పుడు రక్త సంబంధంలో ఉండే మ్యాజిక్ వేరే అంటారు కదా, అదైతే క్లియర్ కట్ బాండ్ అయితే మనకి ఈ వెబ్ సిరీస్లో అయితే కనబడుతుంది. ఒకవేళ చూడకపోతే మాత్రం లింక్ అయితే డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తా. అండ్ అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తా.
కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి చూడండి. నచ్చితే 100%. 1 to 10 ఎపిసోడ్స్ ల్యాక్ అయితే ఉండదు. మ్యూజిక్ కానీ ఫ్రెండ్షిప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ నిజంగా చాలా, అంటే ఈ వెబ్ సిరీస్లో చూసి ఫ్రెండ్షిప్ చేస్తే మాత్రం అలాంటి ఫ్రెండ్ అయితే ఒకడు ఉండాలి భయ్య, నిజంగా చెప్తున్నా. ఇంకా చరణ్ అని వస్తే ఆ హైటు అన్ని అడ్వాంటేజ్లే, ఏది లేకుండా లేదు. కానీ ఆ క్యూట్ స్మైల్ అయితే కొన్ని అట్లయితే చాలా బాగా నచ్చింది. మరి నాకైతే నచ్చింది. మరి మీరు నచ్చిందో నచ్చలేదో అన్నది నాకు తెలీదు. ఒకవేళ నచ్చితే నచ్చిందని చెప్పండి. లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ 2024లో ఫస్ట్ ప్లేస్ కాదు, ఇది టాప్ 5 వెబ్ సిరీస్లో అయితే ఉంటుంది కన్ఫామ్గా. ఒక ఇప్పటి వరకు రిలీజ్ అయిన వెబ్ సిరీస్లో టాప్ 5 లిస్ట్లో అయితే ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఇస్తా. లేదు మరి నేనైతే 5th ప్లేస్ ఇస్తున్నా, మరి మీరేమి ఇస్తారో అన్నది మీరు చెప్పండి. అండ్ మనకి ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది మోస్ట్లీ అని అంటే, ఇప్పుడు ఆగస్ట్, అంటే జూన్ టు ఆగస్ట్ అయితే రన్ అయిపోయింది, 3 months కాబట్టి డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది మళ్ళీ. నవంబర్ టు డిసెంబర్, జనవరి, ఈ 3 monthsలో అయితే రిలీజ్ అవబోతుంది. మళ్ళీ సీజన్ 2 ఉంటుంది. ఒకవేళ ఏమైనా చేంజెస్, డేట్స్ ఏమైనా వస్తే, మంచిగా ఏమన్నా ఉంటే, అవన్నిటి గురించి ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు, సేమ్ వాళ్ళే ఉన్నారా, లేదంటే వేరే ఏమన్నా జరుగుతున్నాయా అని అంటే మాత్రం మన కమ్యూనిటీ ట్యాబ్లో పెడతా, చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇంకా వచ్చేసి మీలో ఎంతమంది హీరో బైక్ అయితే నచ్చింది? నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. బికాస్ ఏంటంటే బాగుంది, ఆ హైట్కి, ఆ కలర్కి, ఆ కలర్ కాంబినేషన్కి, అండ్ డ్రెస్ కలర్ ఆసమ్, నాకైతే బాగా నచ్చింది. చరణ్ అన్న డ్రెస్సింగ్ సెన్స్ అనేది బాగుంది ఈ వెబ్ సిరీస్లో. వేరే వెబ్ సిరీస్తో కంపేర్ చేయను చేయలేను కూడా. హీరోయిన్ కూడా అంతే, మనకి సుష్మా గోపాల్ కూడా బాగానే యాక్ట్ చేశారు. ఏమన్నా చేంజెస్ చేయడానికి కూడా ఏమీ లేదు, ఎందుకంటే న్యాచురల్గానే ఉంది. కానీ ఎవడైతే ఆఫీస్లో ఉన్నాడో మేనేజర్, వాడైతే మాత్రం అస్సలు బాగాలేడు గైస్. ఎందుకంటే వాడి జుట్టు అనేది పైకి అలాగా నాకు అస్సలు నచ్చలే, ఏదో సొట్టోడ్లాగా ఉన్నాడు. కానీ వాడు ఈ ఆల్సో యాక్టెడ్ బెస్ట్. ఇలాగ అందరూ అయితే బాగా యాక్ట్ చేశారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఒకటి కాదు, 2 కాదు, అలా బోల్డ్ అన్నీ. కానీ దాంట్లో బాగా మంచి మెమరీస్ ఇచ్చినవి అయితే మాత్రం ఇవి. అండ్ సీజన్స్ లైక్ కాఫీ షాప్స్ కానీ అవి అయితే బాగున్నాయి. డైలాగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎంతమంది అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు డైలాగ్ చెప్తాడు కదా, అదైతే మాత్రం నాకు బాగా నచ్చింది. ఎవరో ఎక్కడ ట్రై చేద్దు, ఒకవేళ ట్రై చేస్తే కాపీ రైట్స్ వేసుకోండి, ఓకేనా. అండ్ అంతే గైస్, ఈ వీడియోలో అయితే ఎంతో ధ్యానం చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా కొత్త వీడియో ఏమన్నా చేయలేసి ఇలా ఉంటే మాత్రం మీ ముందుకైతే మరి కొత్త వీడియోతో వచ్చేస్తా. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సీ యు నెక్స్ట్ వీడియో. అండ్ దెన్ స్టే ట్యూన్డ్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్, బాయ్ బాయ్.